పీరియడ్ ప్లాన్ సార్. పీరియడ్ ప్లాన్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్పినారంటే టీఎల్పీ కోసం చెప్పినారు. ఆ టీఎల్పీలో ఫస్ట్ 45 మినిట్స్, సెకండ్ 45 మినిట్స్ అనేది ఉన్నది. ఫస్ట్ 45 మినిట్స్లో సిపిఏ అప్రోచ్ ఉన్నది. ఆ సిపిఏ అప్రోచ్ తెలిసింది కదా సార్, అదొకటి, అది పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వర్క్ షీట్స్ చేయించడం. దాదాపుగా క్లాస్ రూమ్కి వెళ్ళేటప్పుడు 3 దగ్గర పెట్టుకోమంటారు, వర్క్ బుక్ను, టెక్స్ట్ బుక్ను, హ్యాండ్ బుక్ను. కానీ మార్నింగ్ చెప్పినట్టుగా ఒకసారి అయితే యూనిట్ ప్లాన్ చదువుకొని మనకు వీలైనంతలో ఇంప్లిమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. తర్వాత నెంబర్ కంపారిజన్లో రమేష్ సార్ ఇంట్రడ్యూస్ చేసినారు. మెయిన్గా నెంబర్ను కరెక్ట్గా నేర్పిస్తే కంపారిజన్ ఈజీ అవుతుంది. ఒక 5 అనే నెంబర్కి వస్తువులతో అనుసంధానించి నేర్చుకుంటే కంపారిజన్ ఈజీ అవుతుంది. 10, 20, 25 అనే భావన, 2 10, 5 ఉంటాయి అనే భావన బాగున్నప్పుడు కంపారిజన్ ఈజీ అవుతుంది. ఇది ఒకటి జర బాగా ఎక్కేటట్టుగా ఫస్ట్ సెకండ్ బాగా కాంక్రీట్ మెథడ్ యూజ్ చేయాలి సార్. 3rd, 4th, 5thకి వెళ్ళిపోవచ్చు. ఇక దానికి చేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి కంపారిజన్లో ఇంకేముంటుందంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటుంది. ఒక చిన్న యాక్టివిటీ ద్వారా చేయించుండొచ్చు అనుకుంటున్నాను నేను. అది చేయించండి. అసెండింగ్, డిసెండింగ్ స్టెప్స్ ఎక్కడం, దిగడం. ఆల్రెడీ టెక్స్ట్ బుక్లు, నిజంగా చెప్పాలంటే టెక్స్ట్ బుక్లు అన్నీ ఉన్నాయి సార్. కొత్తగా ఆలోచించి మనం ఏదో కొత్తగా చేయాల్సిన పని లేదు. టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీ చేయించుకున్నా సరిపోతుంది. ఇది నెంబర్ కంపారిజన్ గురించి. ఇప్పుడు నాకున్న టాపిక్ ఏంటిదంటే మల్టిప్లికేషన్ అంటే ఏంటి సార్? రిపీటెడ్ ఎడిషన్ సార్. రిపీటెడ్ అడిషన్ అంటే ఒకే సంఖ్యను మళ్ళీ కూడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 + 2 + 2 2 + 2 + 2 అని ఉంది కదా. ఎంతండి ఆన్సర్? 8. దీని నుంచి వెళ్ళి మనకు మల్టిప్లికేషన్ భావన వచ్చింది. మరి ఇట్లే కూడుకోవచ్చు కదండి, ఇంకా మల్టిప్లికేషన్ ఎందుకు, ఇంటూ ఎందుకు? రైట్ సార్. వాడికి నేను ఎందుకు ఆ క్వశ్చన్ వేస్తున్నా అంటే పిల్లోడికి ఇట్లాంటివి వేసిన తర్వాత ఒకసారి మీరు ఒక 15 2s ప్లస్ చేసి చెప్పండి. అది కూడా ఇచ్చేసి ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి. అప్పుడు ఏమైందంటే కూడడం కంటే దానికి అది వేసిన తర్వాత దాని పక్కన ఇట్లా కూడా చేయొచ్చురా అని చెప్పినాం అనుకోండి, అప్పుడు ఏది బెటర్ అంటే పోవడానికి ఉంటుంది. అంటే ఎందుకు మల్టిప్లికేషన్ భావన పిల్లవాడికి అవసరము ఆడు గుర్తించేటట్టుగా చేసి చెప్పండి సార్. నెక్స్ట్ ఇంకా మనకి మల్టిప్లికేషన్ అసలు ఎందుకు, ఏ సిచ్యువేషన్లో మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది మన పరిసరాలలో. మెయిన్గా ఇదే జరుగుతుంది సార్. వర్డ్ ప్రాబ్లంలో దాదాపు వర్డ్ ప్రాబ్లమ్స్ అందరికి ఉన్న ఇబ్బంది ఏంటంటే వర్డ్ ప్రాబ్లం చేయలేకపోవడం. ఎందుకు వర్డ్ ప్రాబ్లం చేయలేకపోతున్నాడు? చదవరాకపోవడం, చదవడం అర్థం కాకపోవడం. మన బ్యాడ్ లెక్క ఏంటంటే అందరం ఇంగ్లీష్ మీడియం అనుకున్నాం, కానీ అదే లెక్క తెలుగులో ఉంటే తెలుగు చదివొస్తే జాబ్ చేస్తాడు లెక్క. ఇప్పుడు ఇంగ్లీష్ చదవచ్చినా కానీ లెక్క చేయలేకపోతున్నాడు. చదవచ్చు ఎందుకంటే అర్థమవుతలేదు. సో దాన్ని ఓవర్కమ్ కావడం కోసం సిచ్యువేషనల్ లెర్నింగ్ చేయాలండి. సిచ్యువేషనల్ లెర్నింగ్ అంటే ఏంటి? ఉదాహరణకు రమేష్ హ్యాస్ 5 pens, రాజబాబు సార్ హ్యావ్ 2 pens, వాట్ ఈస్ ద టోటల్ పెన్స్? అంటే ఇట్లా మనం బాగా యూజ్ చేస్తుండాలి. ఆ వొకాబులర్ని, ఆ మాటలని, ఆ సెంటెన్స్ని బాగా యూజ్ చేస్తూ ఉంటే చిన్నగా అలవాటు పడడానికి అవకాశం ఉంటుంది. ఇంత మాత్రాన్ని వస్తుందా అంటే అలవాటు పడడానికి అవకాశం ఉంటుంది. మరి జనరల్గా ఎక్కడ మల్టిప్లికేషన్ ఆవశ్యకత ఉంటుంది? పరిసరాల్లో కావచ్చు, టెక్స్ట్ బుక్లో కావచ్చు. అంటే ఒక 4 ఇచ్చాడు మనకి. ఒకటి సేమ్ గ్రూప్ ఆఫ్ కౌంటింగ్, వీలైతే రాసుకోండి సార్. ఒకటి సేమ్ గ్రూప్ ఆఫ్ కౌంటింగ్, సేమ్ గ్రూప్ ఆఫ్ కౌంటింగ్. సెకండ్ వన్ ఎట్ ద రేట్, రెట్లు అంటాం. ఎట్ ద రేట్ నెక్స్ట్ ఎట్ ద రేట్ రెట్లు, ఇట్లా కూడా రాయొచ్చు.
ఎట్ ద రేట్. నెక్స్ట్ థర్డ్ వన్ అరాయ్. అరాయ్. ఫోర్త్ వన్ కార్టీజియన్ ప్రొడక్ట్. కార్టీజియన్ ప్రొడక్ట్. కార్టీజియన్ ప్రొడక్ట్. ఫస్ట్ వన్ గ్రూప్ కౌంట్. ఈ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మనము మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కౌంటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంతకుముందు బిస్కెట్లు పంచినారు మనకు, అక్కడ ఒక 12 బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నవి. ఒక బిస్కెట్ ప్యాకెట్లో 6 బిస్కెట్లు ఉన్నవి. ఎన్ని బిస్కెట్లు ఉంటాయి అన్నప్పుడు 6 6 6 6 అట్లా సేమ్ గ్రూప్ ఆఫ్ కౌంటింగ్ అప్పుడు మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఎట్ ద రేట్ అనే సమస్య కొంచెం ఇది పెద్ద స్థాయికి వస్తుంది, 4th 5th అట్లా. ఉదాహరణకు ఒక సంథింగ్ రోజా వయసు 15 సంవత్సరాలు, వాళ్ళ అమ్మమ్మ వయసు ఆమెకంటే 4 రెట్లు అన్న సందర్భంలో మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది. అరై అంటే రోస్ సార్, రోస్ వరుసలు, అడ్డు వరుసలు, నిలువు వరుసలు. ఒక గార్డెన్ ఉంది, ఒక గార్డెన్లో ఒక 15 రోస్ ఉన్నాయి. ఈచ్ రోకి 10 ప్లాంట్స్ ఉన్నవి. టోటల్ ప్లాంట్స్ ఎన్ని అట్లా అంటే అడ్డు వరుసలు, నిలువు వరుసలు సమాన స్థాయిలో ఉన్నప్పుడు చేయడానికి అరే అనే సందర్భంలో యూజ్ చేస్తాము. నెక్స్ట్ కార్టీజియన్ ప్రొడక్ట్ అనేది మన టెక్స్ట్ బుక్లో ఉంది సార్. ఏం లేదు, కార్టీజియన్ ప్రొడక్ట్ ఏంటంటే ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక షాపుకు పోయినాడు, షర్ట్ కొనాలనుకుంటున్నాడు. ఆయన కొనాలనుకున్న షర్ట్లో 3 కలర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో, రెడ్, బ్లాక్ అనే కలర్స్ ఉన్నాయి. మళ్ళీ ఒక కలర్లో 4 డిజైన్లు ఉన్నాయి. వాడికి ఉండే అవకాశాలు ఎన్ని? ఈ సందర్భంలో కూడా మనం మల్టిప్లికేషన్ చేయాల్సిన సందర్భం వస్తుంది. ఒక ఉపాధ్యాయుడిగా మల్టిప్లికేషన్ అనేది ఎప్పుడు చేయాలని మనకు అవగాహన ఉంటే మన నుంచి వచ్చే మాటలలో, మనం చెప్పేటటువంటి ప్రాబ్లంలో చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మన మైండ్లో ఉండాల్సి ఉంటుంది. అవసరమైతే పిల్లగాని చెప్పినా కానీ నష్టమేం లేదు సార్. ఇది పిల్లవాడైనా మనమైనా మల్టిప్లికేషన్ ఎందుకు చేస్తాము అనడానికి ఇది ఒక ఆధారం సార్. నెక్స్ట్ ప్రస్తుతం మల్టిప్లికేషన్ అనేది ఏ క్లాస్లో స్టార్ట్ అవుతుంది? ఏ తరగతిలో స్టార్ట్ అయింది? రైట్ సార్, సెకండ్ క్లాస్లో స్టార్ట్ అవుతుంది కదా. సెకండ్ క్లాస్లో ఎట్లా స్టార్ట్ అయింది మల్టిప్లికేషన్ అనే భావన? ఎట్లా చెప్పినాడు? పునరావృత సంకలనం. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేసినారు? సమాన గ్రూపులను ఐడెంటిఫై చేయడం సార్. పిక్చర్స్ ఉంటాయి, ఈక్వల్గా ఉన్న వాటికి టిక్ వేయడం అంటారు. ఒక 4-5 ఇస్తాడు, ఈక్వల్గా ఉన్న వాటికి టిక్ పెట్టమని అట్లా ఇంట్రడ్యూస్ చేసినాడు. ఎందుకు ఆ ఈక్వల్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేసినాడు అంటే ఈక్వల్ గ్రూప్స్ని యాడ్ చేయించడం కోసం ఈక్వల్ గ్రూప్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినాడు. వాటి నుంచి వెళ్ళి మేడం చెప్పినట్టుగా ఒక బుక్లో 3rd క్లాస్ బుక్లో 2ndలో ఉందనుకుంటా, ఫ్యాన్లో రెక్కలు ఇస్తాడు 3 3 3 3 అని అట్లా రిపీటెడ్ అడిషన్ ద్వారా మనకి చిన్నగా ఇంట్రడ్యూస్ చేసినాడు. నెక్స్ట్ సార్, ఒక క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ఇచ్చిన టెక్స్ట్ బుక్లో. నేను టెక్స్ట్ బుక్లో ఏముందో అది చెప్పడానికి ట్రై చేస్తాను సార్, ఎందుకంటే పోగానే మనం చెప్పేది అదే. టెక్స్ట్ బుక్లో ఒక సిచ్యువేషన్ ఇచ్చాడు, ఒక క్లాస్ రూమ్ ఇస్తాడు. ఒక క్లాస్ రూమ్ ఇచ్చి ఆ క్లాస్ రూమ్లో గ్రూప్స్ ఇస్తాడు, 2 క్యాలెండర్లు ఉన్నట్టుగా. తర్వాత చార్ట్లు ఇస్తాడు, బుక్స్ ఇస్తాడు, ఈడొక 3 ఆడొక 3 ఇచ్చినాడు. ఇచ్చి ఏం చేసిండు సార్? దాని నుంచి వెళ్ళి అన్నాడు. అది ఇచ్చిన తర్వాత క్వశ్చన్లు అడిగిండు. సెకండ్ క్లాస్లోనే ఉంది అనుకుంటా, థర్డ్లో ఉంది. సెకండ్ థర్డ్ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు సార్, మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. దాని నుంచి ఏం అడిగిండు? ఫర్ ఎగ్జాంపుల్ బుక్స్ ఉంటే
నెంబర్ ఆఫ్ గ్రూప్స్ అడిగిండు ఫస్ట్. నెంబర్ ఆఫ్ గ్రూప్స్, ఎన్ని గ్రూప్స్లు ఉన్నాయి, బుక్స్ ఎన్ని గ్రూప్లలో ఉన్నాయని అడిగినాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 గ్రూప్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఒక గ్రూప్లో ఎన్ని బుక్స్ ఉన్నాయని అడిగినాడు కదా. హౌ మెనీ బుక్స్ ఇన్ ఈచ్ గ్రూప్? 6. తర్వాత ఏం చేసిండు సార్, టోటల్ అన్నాడా, ఏమన్నాడు సార్? ఈ భావన తీసుకొస్తాడు. ఫైవ్ టైమ్స్ ఆఫ్ 6 అనే కాన్సెప్ట్ పట్టుకొస్తాడు సార్. 5 టైమ్స్ ఆఫ్ 6. దీని నుంచి ఈ టైంని ఏమన్నాడు అంటే 5 × 6 అని రాసినాడు. ఇట్లా మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేసిండు. ఇది కొంచెం జాగ్రత్తగా, అంటే ఏం లేదు ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే టైమ్స్ అనే వర్డ్ బదులు ఇంటూ అనేది యూజ్ చేయడానికి మనం అవకాశాలను కల్పించాలి. సో ఇట్లా మనము సెకండ్ క్లాస్లో జర జాగ్రత్తగా ఇంటూ అనే భావనను ఇన్పుట్ చేయాలి. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ కూడా సార్, ఫర్ ఎగ్జాంపుల్ which one is correct, first one or second one? సెకండ్ వన్ కరెక్ట్. ఇది కూడా రావచ్చు, ఏదైనా కరెక్టే, కానీ సెకండ్ వన్ ఎందుకంటే చదవాలి విద్యార్థి చదవడానికి. సెకండ్ వన్ కరెక్ట్. సెకండ్ వన్ కరెక్ట్, అంతేనా అండి? నేను ఫాలో అవుతుంది ఏంటంటే 1 3 2 3 3 3 4 3 4 3 4 టైమ్స్ ఆఫ్ 3 4 టైమ్స్ ఆఫ్ 3 ఇట్లాంటి కాన్సెప్ట్లతోటి చెప్పొచ్చు సార్. నెక్స్ట్ ఇంకొకటి, మల్టిప్లికేషన్కి మిగతా ఆపరేషన్కి కొంచెం డిఫరెన్స్ ఏంటంటే కాంక్రీట్ బేస్లో మూర్త వస్తువుల ఇంకొకటి మూర్త వస్తువులు అంటే ఎంతసేపు మూర్త వస్తువులు ఏడే యూజ్ చేస్తాం సార్ అన్న మైండ్ నుంచి కొంచెం తీసేయండి. వచ్చిన పిల్లవానికి వద్దు, అదే క్లాసులో ఉండనియండి. చెప్పగానే మన విధానం అర్థం చేసుకుంటే వద్దు, రాని వాళ్ళ కోసమే యూజ్ చేయండి, అదే క్లాసు ఉన్నా సరే. రైట్ సార్. సో 4 టైమ్స్ ఆఫ్ 3. How can you say that the children in your class can solve multiplication problem? మల్టిప్లికేషన్ ప్రాబ్లం చేయగలుగుతుండు పిల్లోడు అని ఎట్లా డిసైడ్ చేసుకుంటున్నాం మనము? హౌ డు యూ ఐడెంటిఫై దట్ చిల్డ్రన్ ఆర్ సాల్వింగ్ మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ప్లేస్ వాల్యూ బేస్గా ఎట్లా చేస్తుండు అని అంటుండు. అది ఎంతవరకు అవసరం సార్ అని సార్ అంటుండు. సరే, చేయగలుగుతుండా లేదా అనేది ఒకటి చూసుకోండి సార్. నెక్స్ట్, వాట్ ఆర్ ద కామన్ మిస్టేక్స్ అండ్ మిస్కాన్సెప్ట్స్ డన్ వైల్ డూయింగ్ మల్టిప్లికేషన్ ఎట్ ప్రైమరీ లెవెల్? జనరల్గా ఏ మిస్టేక్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ యూజువల్లీ ఫేస్డ్ బై స్టూడెంట్స్ ఇన్ సాల్వింగ్ మల్టిప్లికేషన్ వర్డ్ ప్రాబ్లం? మెయిన్గా అంతా ఇన్నే ఉంది, వర్డ్ ప్రాబ్లం చేస్తలేడు అంటున్నాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ దట్ ఆర్ టు బి అడాప్టెడ్ బై టీచర్స్ టు మేక్ చిల్డ్రన్ పర్ఫామ్ ఎర్రర్ ఫ్రీ మల్టిప్లికేషన్? సో ఇవి మనకు ఉన్నటువంటిది డిస్కస్ చేయమన్న పాయింట్. మల్టిప్లికేషన్స్కి మిగతా 3 ఆపరేషన్లకు తేడా ఏంటంటే, జర మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ని ఈ కాంక్రీట్ బేస్తో చెప్పడం అనేది కొద్దిగా కష్టం సార్. ఒక డివిజన్ ఉందనుకోండి, ఈజీగా చెప్పొచ్చు, ఎంత పెద్ద డివిజన్ అయినా సరే. 375 డివైడెడ్ బై 7 అంటే మంచిగా నోట్స్ పంచవచ్చు, లేదా కట్టలు పంచవచ్చు, ఎవరికి ఎన్ని వస్తున్నాయో ఈజీగా చెప్పొచ్చు. అదే మల్టిప్లికేషన్ ఇంటూ 7 అన్నాం అనుకోండి, జర కాంక్రీట్ బేస్డ్ చెప్పడంలో కష్టం అవుతుంది. 300 ఎన్ని టైమ్స్ సార్? 7 టైమ్స్. జర అట్లా చెప్పడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ అది. కాబట్టి కొంచెం ఇది పిక్టోరియల్ కానీ
మనకున్న మూసదూరంలో కానీ ఎక్కువ ప్రాక్టీస్ ఇవ్వండి సార్. సరే సార్, ఇప్పుడు మల్టిప్లికేషన్ ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది చిన్న నెంబర్లకు చిన్న క్లాస్కే ఎక్కువ యూజ్ చేయండి. ఇలా సింబల్ ఇచ్చినప్పుడు ఇంటూ బదులు ప్లస్ చేస్తుండంట. నెక్స్ట్, ఇన్కరెక్ట్ రికాల్ ఆఫ్ మల్టిప్లికేషన్ టేబుల్స్ వస్తలేమంటున్నాడు. నెక్స్ట్, ప్లేస్ వాల్యూ ఎర్రర్స్ ఇన్ మల్టిప్లయింగ్ 2 digit నెంబర్. 2 digit నెంబర్తో చేసేటప్పుడు ప్లేస్ వాల్యూలో వేసుకోవడం. సరే, మనం చెప్పిన ప్లేస్ అదే ఏమంటాం నెంబర్ సిస్టంలో వేసుకోవడం కానీ లేదంటే ఇంకా వేరే ఎక్స్పాండేషన్ ఫామ్లో కానీ వేసుకోవడం ఇబ్బంది అవుతుంది అంటున్నాడు. జీరో కన్ఫ్యూజన్. ఫర్ ఎగ్జాంపుల్ 10 into 4 అంటే 4 అని రాయడం. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ సార్, వాళ్ళు ఐడెంటిఫై చేసిన మిస్టేక్స్ సార్. సో ఫస్ట్ జీరో చూద్దాం సార్. జీరోతో మల్టిప్లికేషన్ ఇబ్బంది అవుతుంది. రైట్, టేబుల్ స్టార్ట్ చేయడమే 4 zeros 0 అట్లా స్టార్ట్ చేయాలి కదా సార్. ఇంకా సార్ 4 zeros ఎందుకు సార్ 4 zeros 0? రైట్ సార్, 4 times of 0. Why 4 into 0 0? 4 times of 0 అంటే 0 plus 0 plus 0 plus 0. What is 0? 0 into 4. Why? 0 times of 4. 0 times of 4 అంటే అసలు నువ్వేం స్టార్ట్ చేయకని చెప్తున్నాడు. సో 0. ఈ 0 తోటి ఎక్కడైనా కొంచెం అడిషన్లో కావచ్చు, సబ్ట్రాక్షన్ కావచ్చు, మల్టిప్లికేషన్, డివిజన్ కావచ్చు, ఈవెన్ జీరో అనేది రాయడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. ఎందుకు కావచ్చండి? ఒక్క నిమిషం లైన్లో ఉంటారా, మళ్ళీ చెప్పమండి. ఎందుకు కావచ్చు సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, నేను కొంచెం మీటింగ్లో ఫోన్ చేసి 305 హౌ టు రైట్ 305. మనం పలికే వర్డ్లో 305 వస్తుంది, 0 రాదు. అంటే 0 అనేది మన మాటల్లో ఉండదు కానీ రాసి దాంట్లో ఉంటుంది, అందువల్ల ఒక ఇబ్బంది. తర్వాత 1 అంటే ఒక చాక్ పీస్ కనబడుతుంది, 2 కనబడుతుంది, 0 కనబడదు. ఇక ఓ రోజు 50 రూపాయలు ఖర్చు అయినా సరే అన్ని ఈక్వల్ చాక్లెట్ తలా 3 4 చేతిలో పెట్టండి. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి నా దగ్గర, ఒకటి తినరా. 8 మిగిలినాయి 3, 8 మిగిలినాయి 2, 8 మిగిలినాయి ఏం మిగలలేదు అనే కాన్సెప్టే 0. సో 4 into 0 0 ఆర్ 0 into 4 అన్న కాన్సెప్ట్ వస్తే ఇక దాదాపుగా మనం ఎక్కడ చేసినా ఇంటూలో చేసినా కానీ రావడానికి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. ఇంకా దీనికి బాగా కాన్సెప్ట్ కల్పించడానికి ఒక చిన్న యాక్చువల్గా పేపర్లో చేస్తే బాగుండేది. 4 into 2 మీన్స్ సార్ 4 into 2 4 times of 2 చూడండి, మనమే ఇబ్బంది పడుతున్నాం. 2 షేడ్ చేయండి, 2 చేయండి. Okay, is it right, sir? Yes. So answer. చెప్పండి మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ మేడం. వాట్ అట్లా కూడా చేయొచ్చు. గ్రిడ్ ఇది లేకుండా గ్రిడ్ ఇచ్చింది. అడ్డు వరుస ఇంటూ నిలువు వరుస రాసినప్పుడు అడ్డు వరుస ముందు రాసి నేను నింపిన బాక్సులు ఎన్ని? 4 times of 2. అది సార్. సో 4 times of 2 is 8. సో మీన్స్ 4 times of 1. రైట్. 4 times of 1 కదన్నా రాయచ్చు, ఇలా కూడా రాయచ్చు. 0 అనేది ఇంజెక్ట్ చేయడం సార్. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే 4 into 0 0 అని ఇంజెక్ట్ చేయడం నా ఉద్దేశం. 0 సార్
4 ఇంటూ 0 అంటే 0 టైమ్స్ నింపమంటే ఏం నింపలేం. కాబట్టి అట్లా 0 అంటే ఏమి రాదు, 4 ఇంటూ 0 అంటే 0నే ఉంటుంది అన్న కాన్సెప్ట్ దీని నుంచి చెప్పడం సార్. ఇప్పుడు చెప్పండి సార్. మనం రిపీటెడ్ అడిషన్ కాడ 4 ఇంటూ 2 అని 2 ఇంటూ 4 అంటే సేమ్ రాయాలంటాం కదా, దీన్ని కూడా అడ్డు వరుస ఇంటూ నిలువు వరుస రాస్తాం. ఆ కాన్సెప్ట్ ఉంటుంది సార్ మనకు. ఎప్పుడైతే ఫాలో కావాలని అంటున్నాం. ఒక కాన్సెప్ట్ ఉంటుంది సార్. 4 ఇంటూ 2 తర్వాత ఇక్కడ ఏం చేస్తాడంటే 2 ఇంటూ 4 అంటాడు, ఈడ కూడా నింపమంటాడు. ఇలా కొన్ని చేసిన తర్వాత ఈ ఆన్సర్ సేమ్ వస్తుంది. 4 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 4 అని ఉంది సార్. టెక్స్ట్ బుక్లో ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సరే నెక్స్ట్ సార్ ఇంకొకటి. అవును అవును సార్, అవును కరెక్ట్ సార్, అవును కరెక్ట్ అంతే. సో వీటి అన్ని ఆధారంగా ఏంటంటే ఒక కన్క్లూజన్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 0 ఈజ్ 0 ఉంటుంది. ఇది 3rd క్లాస్ నేను. ఎనీ నెంబర్ మల్టిప్లై విత్ 1 సేమ్ నెంబర్ ఇది ఉన్నది సార్ అన్నట్టు ఆ కన్క్లూజన్ స్టేట్మెంట్స్ ఉన్నది. రైట్ సార్. వీటి గురించి జస్ట్ మాట్లాడుకొని వదిలేద్దాం. 1 డిజిట్ తోటి 1 డిజిట్ మల్టిప్లికేషన్ సార్. దీంట్లో ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, స్ట్రాటజీస్ ఏమున్నాయి? ఇవి దాదాపుగా వస్తున్నాయి కదా, సింబల్ గుర్తుపట్టాక అడిషన్ ఇవి దాదాపుగా వస్తున్నాయి. దేని ద్వారా? టేబుల్స్ ద్వారానే వస్తున్నాయి. టేబుల్స్ ద్వారా వస్తున్నాయి. టేబుల్స్ ఎట్లా నేర్పిస్తున్నాం సార్? మనకు 3rd క్లాస్లో ఒక టేబుల్ తయారు చేసే యాక్టివిటీ ఉంది సార్. 2 ఎకం తయారు చేయాలంటే 2 నిలుపులలు పెట్టుకోవాలి. 2 ఒక అడ్డంపులో పడేస్తే 2 ఇంటూ 1 2 నిలుపులలో ఒక అడ్డంది ఎంత వస్తాయి? 1 2 2 1 సార్ 2. తర్వాత 2 అడ్డంపులలు 2 ఇంటూ 2 1 2 3 4 2 ఇంటూ 3 1 2 3 4 5 6 ఇట్లా ఏంటంటే కొంచెం ఇట్లా నేర్పిస్తే చేయడం ద్వారా నేర్చుకుంటాడు. కాబట్టి మళ్ళీ అదే బట్టి 2 3 హౌ మచ్ అంటేనే ఆయన లెక్క ఫాస్ట్గా చేయగలుగుతాడు. 2 3 6 అని వస్తేనే చేయగలుగుతాడు, లేకపోతే మళ్ళీ అంటే చేయలేడు కదా. సో కాకపోతే ఏంటంటే నేర్చుకోవడం అనేది ఇట్లా నేర్చుకుంటే జర బాగా గుర్తుంటుంది, జర కాన్సెప్ట్ కూడా ఉంటుంది సార్. అవునవును అని నేను అనేది ఏమంటున్నా, 2 టేబుల్ నేర్పుతున్నాం సార్. నేర్పేటప్పుడు ఇట్లా చేయించి రాయించి ఇక దీన్ని బట్టి అంటే వాడే చేసుకుంటాడు కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా చేసుకుంటాడని నా ఉద్దేశం. రైట్ సార్. సో మనకు 1 to 1 డిజిట్ తోటి దాదాపు ఏమి ఇబ్బంది అవుతలేదు. తర్వాత 2 డిజిట్ విత్ 1 డిజిట్ సార్. ఇలా 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ సింపుల్ మల్టిప్లికేషన్ ఉంటుంది, క్యారింగ్ మల్టిప్లికేషన్ ఉంటుంది కదా సార్. ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్? మళ్ళీ ఏమవుతుందంటే సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ 26 ఇంటూ 3 ఇట్లాగా చెప్తున్నాం మనం. 3 2 సార్ సరే 3 6 సార్ 18 ఇట్లా కూడా వేస్తున్నాడు. 3 6 సార్ ఇట్లా వేస్తున్నారు. ఎట్లా ఓవర్కమ్ చేద్దాం సార్ వీటిని? మరి ఆయన ఏమంటుండంటే ఎట్లా ఓవర్కమ్ చేయమంటుండంటే మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ ఫామ్ చేసుకోండి. ఒక ప్రాసెస్ కూడా ఉంది మనకు. అది 2 డిజిట్స్ ఇట్లా బాక్స్ గీసి ఇస్తాడు కాబట్టి ఇట్లా బాక్స్ ఇస్తాడుగా 20 + 6 అని 3 ఇంటూ 3 అని ఇస్తాడు. సరే ఇది అర్థమైనైతే బాగానే ఉంటుంది. ఇక వాస్తవానికి ఇట్లా చెప్పడానికి ట్రై చేయండి సార్. ఇది కూడా కరెక్ట్ పద్ధతే. యాక్చువల్గా దీని గురించే చెప్దాం అనుకున్నా కానీ బాగానే వస్తాయి ఏం చేయాలని నాకు అర్థమైంది. కరెక్టే అది. అవును కరెక్ట్ సార్. ప్రతిదీ కూడా కాన్సెప్ట్. ఎందుకంటే అలా ఇన్బిల్ట్గా హైయర్ క్లాస్కి పోయినప్పుడు ఇప్పుడు సేమ్ సార్, ఇప్పుడు ఎంసెట్లో కానీ ఇట్లాంటి దాంట్లో అదే అందరికి అవే ప్రిన్సిపల్ తెలుస్తాయి, అందరికి అదే ఉంటుంది. కానీ కొందరు చేస్తారు, కొందరు చేయకపోవడం ఏంటంటే అసలు దాన్ని ఏం అడుగుతున్నాడు, ఏమి ఇచ్చినాడు అనే కాన్సెప్ట్ లెవెల్ లేకపోవడం సార్. అందుకోసం కాన్సెప్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది మనం. ఇవే వస్తలేవు కాబట్టి అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సి గ్రూప్లో రావాలంటే ఈ కాన్సెప్ట్ లేకపోవడం వస్తుంది కాబట్టి ఇవి నేర్పోవని అలా అంటున్నారు. వస్తుంది. అవును
కంటిన్యూగా సో చెప్పినప్పుడు చేస్తారు సార్. దీనికోసం వేరే సార్ దీనికోసము అంటే ఇక్కడ మెయిన్గా ఏంది సార్ అంటే మనం ఎన్ని కాంక్రీట్ బేస్ చేసినా ఎన్ని పిక్టోరియల్ చేసినా ఎన్ని చేసినా మ్యాథమెటికల్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది మైండ్లో పడనంత కాలం ఇట్లనే ఉంటుంది సార్. ఆ ప్రాసెస్ మైండ్లో పడాలి. అంటే ఆ ప్రాసెస్ ఎక్కియడం కోసం ఇట్లా ఇన్ని విధాలు చెప్పినప్పటికీ నేను చేసిన సార్ ఒకటి ఏం చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఇది సి గ్రూప్ పిల్లలకు సార్. చిన్న మల్టిప్లికేషన్ వస్తే పెద్ద చేయగలుగుతాడు. వన్స్ టెన్స్ ఫస్ట్ 3 1s 2 10s 2తో మల్టిప్లై చేయాలి. ఇవి రాసుకుంటాడు. ఇప్పుడు ఫస్ట్ ఏం మల్టిప్లై చేయాలి 2 అనేదాన్ని బాగానండి సార్ 2 అనేదాన్ని 23తో మల్టిప్లై చేయాలి. లేదా 23ని 2ని 23తో మల్టిప్లై చేయాలి. మళ్ళీ 23ని 2తో మల్టిప్లై చేయాలంటే 2 పైకి వస్తుంది. 23ను 2తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాం సార్ ఫస్ట్ 1స్ను మల్టిప్లై చేయాలి. నేను ఎందుకు చెప్తానంటే ప్రాసెస్ గుర్తుపెట్టుకోవడం కోసం గీయండి. 2 3s 6 2 2s 4. ఇట్లాంటిది పర్మనెంట్గా ఉండేటట్టు ఒక చార్ట్ అవసరమైతే అవసరం లేదు ఇట్లా ఒకటి ఇవ్వండి. అదే ఇది చెప్పేటప్పుడు చూడండి సార్ త్రీ 6 18. సో ఆల్రెడీ అడిషన్ అవి ప్రాక్టీస్ అయి ఉంటాడు కాబట్టి 8 1 3 2s ఇంకా బాగుంటుంది సార్. ఇంకా బాగుంటుంది రైట్ సార్. 8 ఇంకా అవసరమైతే ఇంకా స్టాండర్డ్లో కావాలనుకుంటే ఇట్లా తయారు చేసుకుని నష్టం ఏం లేదు సార్. సో ఒక 8 10 ప్లేస్లో పెట్టాను. అవును అదే సార్. నేనేమంటున్నానంటే వాడు ఊకే మర్చిపోతుంటాడు కదా. ఇట్లాంటిది ఒకటి తయారు చేసి అంటిస్తే మళ్ళీ చూసుకుంటుంటాడు ఏం చేయాలని చూసుకుంటుంటాడు అని. నెక్స్ట్ 3 2s 6 6 + 1 7 78. ఇది ఒక నేను పాటించిన రెమెడీ సార్ దాన్ని క్లియర్గా రావడం. ఓకే సార్. ఫస్ట్ వీటి ఎక్స్పాండేషన్ ఫామ్ రాయాలండి. 20 + 2 × 30 + 5. తర్వాత ఎప్పుడైనా సార్ మనం 2 డిజిట్తో మల్టిప్లై చేస్తే కింద 2 బాక్సెస్ వస్తాయి. రైట్ థ్యాంక్ యూ. 2 డిజిట్తో మల్టిప్లై చేస్తే 2 బాక్సెస్ వస్తాయి. 1 డిజిట్ చేస్తే 1 బాక్స్ వస్తుంది. మనం గీసుకునే బాక్సెస్ ఇక్కడ. సో ఇప్పుడు 2 డిజిట్స్ కాబట్టి ఇదే మేడం. అయితే దీనికంటే ముందు ఒక కాన్సెప్ట్ బాగా రావాలి పిల్లోడికి. ఇది బాగా రావాలంటే దీనికంటే ముందు ఒక కాన్సెప్ట్ రావాలి. ఏం రావాలి సార్? ఎనీబడి సార్ 10స్తో మల్టిప్లికేషన్ రావాలి. ఎట్లా అంటే 3 × 10 3 × 30 3 × 40 ఇది బాగా రావాలి. అంటే ఓన్లీ 3 0 మాత్రం యాజ్ ఈజ్గా వస్తుంది. 3 1s 3 3 3s 9 3 4s 12. ఒకవేళ 2 zeros ఉంటే 2 zeros. ఇది రావాలి. ఇది ప్రాక్టీస్ అయిన తర్వాతనే ఇది ఈజీగా చేయగలుగుతాం. సో ఇప్పుడు ఫస్ట్ దీంతో దీన్ని మల్టిప్లై చేస్తాం. 3 × 2 లేదంటే 32 times
ఇక మళ్ళీ 3 into 2 ఎట్లా చేస్తారు సార్ అంటే అది వేరు. 30 into 2 అట్లా కాకుండా ఇట్లా 3 into 2 3 2 ద 6 0 యాసిడ్ వస్తుంది. 3 2 ద 6 1 0 2 zeros యాడ్ అవుతాయి. 5 2 ద 10 5 2 ద 10 అనదర్ 0. అన్నిటిని అడిషన్ చేయడం 600 ప్లస్ 100 ప్లస్ 60 ప్లస్ 10 600 1 700 760 770 ఇలా రాకపోతే నిలువు వేసి కూడించడం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.